మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రపంచ తత్వం నాయకత్వంపై అధ్యయనం చేసే పుస్తకం రాశారని చంద్రబాబు నాయుడు అన్నారు. దగ్గుపాటి వెంకటేశ్వర నా తోడలుడని, ఎన్టీఆర్ వద్ద ఇద్దరు అన్ని నేర్చుకున్నామని అన్నారు. ఆయన పుస్తకం రాస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. రచయిత కానటువంటి రచయిత వెంకటేశ్వరరావు ఎవరూ చేయని సాహసాన్ని చేస్తారని కొనియాడారు. విశాఖపట్నంలో దగ్గుపాటి వెంకటేశ్వర రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీలు దగ్గుపాటి పురంధేశ్వరి, శ్రీవర్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలను పుస్తకంలో పొందుపరిచారని వివరించారు. వెంకటేశ్వర ఎన్ని కష్టాలున్నా సంతోషంగా కనిపిస్తారని అన్నారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనతో అందరూ ఆవేదన చెందామని అన్నారు. గీతం వంటి ఉత్తమ విద్యా సంస్థను గత ప్రభుత్వం నేతలు ఏం చేశారో అందరూ చూశారని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దగ్గుపాటి పురంధేశ్వరి చెరువును అందరం చూశామని, రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకు అది ఉపయోగపడుతుందని అన్నారు. దగ్గుపాటి వెంకటేశ్వర గారు మా తోడలుడు. నాకంటే ముందు ఆయన అన్నీ చెప్పేశాడు. ఇంకా చెప్పడానికి ఏమీ లేవు. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి. డెప్త్కి వెళ్తారు, అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను. ఇద్దరం కూడా ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం. తెల్లవారితో నిద్ర లేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చేశాం. అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను, వెంకటేశ్వర గారి ఇంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి. కానీ ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు. కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు. ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం. అదే సమయంలో ఒక చారిత్రక అవసరం. మొన్న ఎన్నికలు అందరూ ఆవేదన పడ్డాం. గీతం లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారో మీరు చూశారు. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని కోరుకునే సమయంలో ఇక్కడ డెమాలిషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది. అలాంటివన్నీ మనం చూసాం. అయినా కూడా ఈరోజు ఇక్కడనే భరత్ కూడా ఉన్నాడు. కానీ ఆయన కష్టం ఇంకా లేదు దీంట్లో, ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది. కానీ మూర్తి గారిని చూశాను. ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. భావి తరాలకి ఓసారి ఒక్కొక్క చరిత్ర. ఆయన కూడా చూసి నేను అడిగాను ఒకరోజు, మీరెందుకు గీతం ఇన్స్టిట్యూట్ పెట్టారని అడిగాను. ప్రతి ఒక్కరి జీవితంలో, ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రపంచ చరిత్ర. ప్రపంచ చరిత్ర కూడా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు మనుషుల్లో ఆ సమయంలో కలిగే ఆవేశాలు కానీ, ఆ సమయంలో కలిగే ఒక ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీతం యూనివర్సిటీ చూస్తే మూర్తి గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు. ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇవ్వకపోతే, నేను అడిగితే సీట్ ఇవ్వలేదు, నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా, గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి మూర్తి గారు.